من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين. इतने काम यहाँ पर होंगे जब तक होते रहेंगे आसानी की शक्लें और सबसे पैदा करना अल्लाह
साहब को, हमारे मिनिस्टर साहब को, कलेक्टर साहब को सेहत और आफियत और सलामती नसीब फरमा। ऐ अल्लाह इस दुआ को अपनी बारगाह में कबूल फरमा। सुब्हान रब्बिक रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। 89వ సంకీర్తన 14వ వచనము. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృప సత్యములు నీ సన్నిధాన వస్తులు. శృంగధరుల నేను ప్రజలుగా నీవు యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకుంటున్నారు. నీ నామమును బట్టి వారు దినమెల్లా ప్రశ్నిస్తున్నారు. నీ నీతి చేత చెప్పబడుతున్నారు. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వ సృష్టికర్త ఈ నామములు ప్రార్థించుకుంటున్నాను. వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో దినమునైన ఈ పరిశుద్ధపరచబడిన దినముని బట్టి వందనాలు, స్తోత్రములు. మా యొక్క మన ముఖ్యమంత్రిని బట్టి అయ్యా ఇక్కడ బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, నీ కృప తోడుగుంచండి, నీ సన్నిధానం తోడుగుంచండి, నీ పరిశుద్ధాత్మ తోడుగుంచి గొప్ప కార్యాలు జరిగిస్తూ ఈ రీతిగా ఈ దినం జరుపుతున్న ప్రతి కార్యక్రమం బట్టి నీ దీవెనకు కుమరించండి ప్రభా. అయ్యా, మన నిర్మల ప్రభా, మన మంత్రి గారిని బట్టి ప్రభా, ఇంద్రగారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి మీద నీ కృప క్షేమం నుంచి కాపాడండి, వారి కుటుంబాన్ని దీవిస్తూ ప్రభా. అదే ప్రకారంగా మా యొక్క జిల్లా కలెక్టర్ గారి వరరెడ్డి గారు కూడా దీవించండి, ఆశీర్వదించండి. నజరేయుడైన యేసు నామములో మా యొక్క ముఖ్యమంత్రి కూడా పేరు పేరున వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అయిన దేవుడు నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభిస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారైన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, మంత్రి గారైన శ్రీ ఆదర్ల ఇంద్రకరణ్ రెడ్డి గారికి, కలెక్టర్ గారైన శ్రీ కె వర్ధన్ రెడ్డి గారికి, విచ్చేసినటువంటి ప్రజానాయకులకు, ప్రభుత్వ అధికారులకు, నిర్మల్ జిల్లా ప్రజలందరికీ సుఖక్షేమములు అనుగ్రహించును కాక. ఆమేన్. సదుపాయం చేకూర్చడం జరిగింది. ఇందులో స్టేట్ ఛాంబర్ ఒకటి, స్టాఫ్ రూమ్ అండ్ వెయిటింగ్ హాల్ ఫర్ స్టేట్ ఛాంబర్ ఒకటి, కలెక్టర్ గారి ఛాంబర్ ఒకటి, అడిషనల్ కలెక్టర్లకి 20 ఛాంబర్స్, అలాగే కలెక్టర్ స్టాఫ్ కోసం 20 మంది హాల్కి సరిపడేలా ఒకటి, డిఆర్ఓ గారి ఛాంబరు, డిఆర్ఓ గారి స్టాఫ్ హాల్, తర్వాత వెయిటింగ్ హాల్స్ 2, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అండ్ హీ స్టాఫ్ ఒకటి, మినీ కాన్ఫరెన్స్ హాల్ తెలంగాణ రాష్ట్రాన్ని, ఇది పాలన అంటే ఇది, రాష్ట్ర నిర్మాణం అంటే ఇది, ప్రజాస్వామ్యంలో ఇలా ముందుకు నడవాలి అని ఒక
ప్రతి దినం కాదు ప్రతి క్షణం ఉదాహరణగా చూపుతున్న పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది నిర్మల్ జిల్లా. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ అద్భుతమైన పథకాన్ని భవనాన్ని సేవా భవనాన్ని మనకు అందించారంటే ఈరోజు తెలంగాణ ఒక అభివృద్ధి కల్పవృక్షంగా నిలిచింది, సంక్షేమ వటవృక్షమే ఉందంటే ఆ బీజావాపనం పడింది ఎప్పుడో దశాబ్దాల క్రితమే వారి హృదయంలో. ఎప్పటి నుంచో కలగంటున్న కళను ఈరోజు సొంతం చేసిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక నమస్సులు, ధన్యవాదాలు అందజేస్తూ గౌరవనీయులైన సిఎస్ గారు వారి స్వాగతం చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. శ్రీమతి శాంతికుమారి ఐఏఎస్, ఆనరబుల్ సిఎస్. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు, గౌరవ అమాత్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు, వేముల ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాత్రికేయులు అందరికీ నా నమస్కారాలు. కన్నుల పండుగగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. ముందుగా ఈ నిర్మల్ ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ గురించి చెప్పుకోవాలంటే 15 ఎకరాల సువిశాలమైన స్థలంలో ఈ గొప్ప ప్రాంగణం 56.2 కోట్ల వ్యయంతో నిర్మించబడింది. 1,40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనంలో అన్ని జిల్లా కేంద్రాలు కూడా ఇక్కడి నుంచి పని ప్రారంభిస్తాయి. ఈ సందర్భంగా ఈ చక్కటి కార్యాలయంలోకి ప్రవేశించి ఇక్కడ పనిచేయబోయే మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొట్టమొదటి మహిళా కలెక్టర్గా నా ఆత్మీయ సంబంధాన్ని మీ అందరితోటి పంచుకోదలుచుకున్నాను. క్లుప్తంగా చెప్పాలంటే 99లో నేను ఈ జిల్లాలో చేరినప్పుడు అప్పుడు ఉన్న పరిస్థితులు చాలా హృదయ విదారకంగా ఉండేవి. ఆసిఫాబాద్ ఒక మూలకి, మంచిర్యాల ఇంకో మూలకి, నిర్మల్ ఒక మూలకి, ముధోల్ ఒక మూలకి, ఇట్లా 4 విధాలుగా జిల్లా విస్తరించి ఉండడం వల్ల ఎక్కడే ఉద్యోగులు అక్కడే ఉండేవాళ్ళు, ఇంకో చోటకి దౌరాకు వెళ్ళడానికి ఎంప్లాయీస్ ఎవరు కూడా సిద్ధంగా ఉండేవాళ్ళు కాదు. దానివల్ల ప్రతి డిపార్ట్మెంట్ యొక్క అధికారులు కూడా మీరు ఈ వారం మంచిర్యాల వెళ్ళారా, ఈ వారం నిర్మల్ వెళ్ళారా, ఈ వారం ఆసిఫాబాద్ వెళ్ళారా అని ప్రత్యేకంగా అడగవలసి వచ్చేది. అదేవిధంగా 10 మంది పోలీసుల రక్షణ ఉంటే తప్ప జిల్లాలో ఏ ప్రాంతంలో కూడా పర్యటించగలిగే అవకాశం ఉండేది కాదు. శాంతి భద్రతలతో అంత పెద్ద సమస్య ఉండేది. ఇకపోతే ఆ ఏప్రిల్ నెలలో వాగుల్లో చిన్న చిన్న పొక్కలు తీసి పెద్ద లైన్లు ఉండేవి. జనం నీళ్లు ఊరితే, ఇసుకలో నీళ్లు ఊరితే చిన్న చిన్న గ్లాసులతో నీళ్లు పట్టుకొని బిందెలు నింపేవాళ్ళు. ఏ వాగులో చూసినా కూడా చాలా పెద్ద లైను, బిందెలు, ఆడవాళ్లు నిలబడి ఉండేవాళ్ళు. ఒక బిందె నింపుకోవడానికి 15 నిమిషాలు 20 నిమిషాలు పడితే అదే విధంగా రోజంతా కూడా అక్కడ క్యూలో నిల్చేవాళ్ళు. తర్వాత మొత్తం జిల్లా అంతా కూడా అతిసారం, మలేరియా, ఎండ దెబ్బ కొట్టి చనిపోవటం, ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఉండేవి. ప్రభుత్వంలోని అన్ని ఉద్యోగులు ఇంక్లూడింగ్ కలెక్టర్తో సహా ఎప్పుడు చూసినా కార్లో మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పెట్టుకొని తిరిగేవాళ్ళు. ఎందుకంటే 2 మండలాలు కూడా ఒక పిహెచ్సి ఉండేది కాదు. ఇక కలెక్టర్ బంగ్లాలో కూడా జనరేటర్ లేదే, కరెంటు లేని పరిస్థితి. అటువంటి ఆదిలాబాద్ జిల్లా ఈ రోజు చూస్తే నాకు చాలా కడుపు నిండినంత సంతోషం కలుగుతుంది. ఎంతో దూరం అనుకున్నది ఇట్టే 3 గంటలు కూడా పూర్తి కాకుండా రీచ్ అయిపోగలిగాము. ఆ తర్వాత దారి వెంట మళ్ళీ కామారెడ్డి ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కనిపించింది. ఇంత చక్కగా పచ్చదనం, ఇంత మంచి పరిసర ప్రాంతాలతోటి, ఇంత అభివృద్ధితోటి నిర్మల్ టౌన్ ఇంత పెద్దగా ఉండటం చూసి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ సందర్భంగా ఈ ఉద్యోగులకి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసిన కొన్ని ప్రత్యేకమైన వసతుల గురించి మీకు మరొకసారి నేను తెలియజేయదలుచుకున్నాను. మొట్టమొదటిది 2014లో ప్రత్యేక తెలంగాణ ఇంక్రిమెంట్ పేరిట ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా ఈ ఇంక్రిమెంట్ ఇవ్వడం జరిగింది. గత 2 ఏళ్లలో 2 సార్లు వేతన సవరణ ఇవ్వడం జరిగింది. మొదటిసారి 43%, రెండోసారి 30% ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది.
అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు పింఛన్దారులు, ఉద్యోగుల హోంగార్డులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు దీనివల్ల లాభపడ్డారు. తర్వాత మహిళా ఉద్యోగులకి 180 రోజుల ప్రత్యేకమైన ప్రసూతి సెలవులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఇంతే కాకుండా ఉద్యోగుల పదవీ విరమణ గ్రాట్యుటీని పెంచడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పదవీ విరమణ వయస్సుని 38 నుంచి 61 సంవత్సరాల వరకు పెంచడం జరిగింది. ఇక మెడికల్ కాలేజీల్లో మెడికల్ ప్రొఫెషన్ లో ఉన్న ప్రొఫెసర్స్ అందరికీ కూడా అదే విరమణ వయసుని 65 సంవత్సరాలు పెంచడం జరిగింది. ఇంతే కాకుండా ప్రతి క్లస్టర్ అంటే మొత్తం రాష్ట్రం అంతా కూడా కొన్ని 3-4 పంచాయతీలు కలిపి ఒక క్లస్టర్ గా విభజించి ప్రతి క్లస్టర్ లో కూడా వ్యవసాయం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఒక ఫుల్ టైం అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ని నియమించడమే కాకుండా ప్రతి పంచాయతీలో కూడా ఒక ఫుల్ టైం పంచాయతీ కార్యదర్శిని నియమించడం ద్వారా ఈ ఉద్యోగుల యొక్క సంఖ్యని పెంచడమే కాకుండా ఉద్యోగుల ద్వారా ప్రభుత్వ పథకాల యొక్క ఫలాలు ప్రజలందరికీ కూడా చేరే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతకు ముందు ఉన్న 10 జిల్లాల్ని 33 జిల్లాలుగా ఏర్పాటు చేసుకున్నాము. ఈ 33 జిల్లాల్లో 30 జిల్లాల్లో ఇటువంటి ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ సెంటర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఈ రోజు 18వ కార్యాలయం మనం ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 95% ఉద్యోగాలు లోకల్ కాడర్స్ కి మాత్రమే రిజర్వ్ చేయడం జరిగింది. ఇటువంటి ఎంతో పురోగతి ప్రగతిశీల కార్యక్రమాల వలన తెలంగాణలో తలసరి ఆదాయం 2014లో 1,24,000 రూపాయలు ఉంటే ఈ రోజు అది 3,17,115 రూపాయలకు పెరగటమే కాకుండా రాష్ట్ర జిఎస్డిపి 5,05,000 కోట్ల నుంచి 13 లక్షల పైబడి పెరిగిందని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టి దేశానికే తలమానికంగా ఉన్న అనేక డెవలప్మెంట్ స్కీమ్స్, రైతు బంధు, రైతు బీమా, రైతు వేదికల ఆధారంగా జరిగే వ్యవసాయ పురోగతి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, విద్యుత్ రంగంలో జరిగిన అనేకమైన విజయాలు, సాగునీటి రంగంలో వచ్చిన ప్రగతి, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం, వైద్య ఆరోగ్య రంగంలో ఏర్పడిన అనేకమైన వైద్య విద్య, పిహెచ్సిలు, ఇటువంటి కార్యక్రమాలే కాకుండా ఆసరా, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఈ పథకాలు, గృహలక్ష్మి, వీటన్నిటిలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వం నిర్దేశించిన ఫలాలన్నీ కూడా ప్రజలందరికీ అందే విధంగా కృషి చేస్తారని, అంత మంచి హార్డ్ వర్క్ చేసి ప్రభుత్వం నిర్దేశించిన ఫలాలన్నీ కూడా ప్రజలకి చేరువలో తీసుకుపోయి వారికి లెటరే కాకుండా ఇన్ స్పిరిట్ కూడా ఈ పథకాల ఫలితాలన్నీ కూడా అందే విధంగా చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తూ ఈ వేదిక నుండి నేను గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఆ అష్యూరెన్స్ ఇవ్వదలుచుకున్నాను. సార్, ఇంత మంచి కార్యాలయ సముదాయాలు ఏర్పరిచినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా ఏదైతే ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల యొక్క ఉపయోగం కోసం ఏర్పాటు చేసిందో ఆ పథకాల ఫలాలన్నీ కూడా ప్రజలకి చేరువుగా తీసుకువెళ్ళటానికి ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా నిరంతరం కృషి చేస్తారని మీకు మరొకసారి హామీ ఇస్తూ ఇటువంటి మంచి కార్యక్రమానికి మాట్లాడే అవకాశం కలిగించినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. With the kind permission of Honorable and our beloved CM గారు, Rome is not built in a day అనే మాట అందరికీ తెలుసు. తెలంగాణ ఈజ్ బిల్ట్ ఇన్ ఇప్పుడు దశాబ్దోత్సవం, కానీ తొలివత్సరం మనం వేసిన తొలి అడుగుల్లో ఉండే రకరకాల ప్రణాళికల్లో వచ్చేటువంటి ఆలోచనలు. కరోనా సంవత్సరం తీస్తే 6 ఏళ్లలోనే ప్రపంచంలో ఏ రాష్ట్రం సాధించినంత ప్రగతి సాధ్యమైందంటే నిర్మల్లోనే 32 ఏళ్ల క్రితం గౌరవనీయులైన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఒక ఎన్నికల అబ్జర్వర్గా వచ్చినప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. కాదు సార్, ఆ రోజు ఇక్కడ తండాలు, గ్రామ పంచాయతీల్లో ఉండే లోకల్ నాయకులతో సహా ఆ ప్రాంతపు జాగ్రఫీ గురించి కూడా వారు చెప్పారు. అంటే 32 ఏళ్ల క్రితమే వారికి ఎంత సాధికారిత ఉంది. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ అంటే ఇవాళ తెలంగాణ అభివృద్ధికి
వారి మనసులో ఉండే బీజాలు ఎన్నేళ్లుగా పడ్డాయనడానికి ఉదాహరణగా మాత్రమే ఆ సంఘటన మీకు సవినయంగా తెలియచేస్తూ, తెలంగాణ అభివృద్ధి కల్పవృక్షమై సంక్షేమ వటవృక్షమై విస్తరిస్తుందంటే అందుకు ప్రతి క్షణం తెలంగాణ కోసమే ఆలోచిస్తూ తెలంగాణ జనుల మనోవికాసానికి, సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తున్న అభివృద్ధి ప్రదాత, తెలంగాణ నిర్మాత, ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సందేశం. గౌరవ మంత్రివర్యులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారు, రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు మిత్రులు ప్రశాంత్ రెడ్డి గారు, మా చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు, జడ్పీ చైర్మన్లు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి శాసనసభ్యులు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రభుత్వ అధికారులు, ఉద్యోగ మిత్రులందరికీ నా నమస్కారం. మొదటగా ఒక చక్కటి సమీకృత పరిపాలనా భవనాన్ని నిర్మింపజేసి ఈరోజు నా చేతుల మీదుగా ప్రారంభింపజేసుకున్నందుకు జిల్లా ప్రజాప్రతినిధుల్ని, జిల్లా అధికారులందరినీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. అయితే నిన్న నేను దాదాపుగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంలో అక్కడి నుంచే మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశాను. నేను ఇక్కడికి వచ్చాను, సందర్భం ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు కూడా తెలియజేస్తున్నాను. అక్కడ నేను దాదాపు 90 నిమిషాల పాటు ప్రసంగించడం జరిగింది. తిరిగి పోయిన తర్వాత నాకు బాగా అలసట వచ్చింది. ఇంటికి పోయిన తర్వాత కొంతమంది అంటారు మీరు ఇంకో 20-30 విషయాలు చెప్పలేదు సార్ అని. నేను ఎందుకు ప్రస్తావిస్తున్న మాట అంటే, తెలంగాణ వచ్చిన తర్వాత మనందరం కలిసి, ఏ ఒక్క వ్యక్తి, ఏ ఒక్క శాసనసభ్యుడు, ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి అనుకుంటే అయ్యే పని కాదు, ఏ ఒక్క అధికారి అనుకుంటే కాదు, మనందరి యొక్క సమిష్టి కృషి, ప్లాన్ చేసుకోవటం, చాలా చక్కగా అమలు చేయటం, వాటి ఫలితాలు అద్భుతంగా మనం చేపట్టగలిగినాం. చాలా గొప్ప ఫలితాలు సాధించగలిగినాం. అందులో డౌటే అవసరం లేదు. ఇందాక మన సిఎస్ గారు చెప్పినట్టు వారు ఇక్కడ కలెక్టర్గా పనిచేశారు కాబట్టి వారికి అనుభవం ఉంది. అంటే విసిరేసినట్టు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్న జిల్లా ఇలా 4 జిల్లాలుగా విభజించబడి చాలా చక్కగా ఎక్కడికక్కడనే పరిపాలన బ్రహ్మాండంగా ప్రజలకు చేరువపోయింది. 4 మెడికల్ కాలేజీలతో ఆదిలాబాద్ జిల్లా వర్ధిల్లబోతూ ఉందంటే, ఆసిఫాబాద్ లాంటి అడవి ప్రాంతంలో కూడా ఇలా మెడికల్ కాలేజీ వచ్చిందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రం వల్లనే తప్ప ఆంధ్రప్రదేశ్ కనుక అట్లాగే ఉంటే మనకి ఇంకో 50 ఏళ్ళకు కూడా వచ్చేది కాదు. ఆ విషయం మనందరికీ కూడా తెలుసు. అయితే మనం సాధించినాం. పర్ క్యాపిటా ఇన్కంలో దేశంలో నంబర్ 1 స్థితిలో ఉన్నాం. పవర్ పర్ క్యాపిటాలో కంట్రీలో నంబర్ 1 స్థితిలో ఉన్నాం. అట్లా ఎన్నో విషయాలలో మీ జిల్లాలోనే మీకు తెలుసు, ఆదిలాబాద్ జిల్లాలో ముక్రా కే గ్రామం మొత్తం ఇండియాలోనే మంచి బ్రహ్మాండమైన అవార్డులు తీసుకుంటూ మనందరికి గర్వం తెచ్చిపెడతా ఉంది. అట్లా చాలా చాలా విషయాలలో, మంచినీటి సరఫరాలో కానీ, విద్యుత్ సరఫరాలో కానీ అనేక విషయాలలో అనేక అద్భుతాలు మనం సాధించాం. దానిలో డౌటే అవసరం లేదు. మనకు ప్రపంచవ్యాప్తంగా కూడా హ్యూమన్ ఇండెక్స్ డెవలప్మెంట్లో పరిగణనలోకి తీసుకునే ప్రధానమైన అంశాలు 2 ఉంటాయి. మొట్టమొదటిగా ఒకటి విద్యుత్తు పర్ క్యాపిటా ఎంత వినియోగిస్తారు, పర్ క్యాపిటా ఆదాయం ఎంత. మన సంగతి అంతా ఈ 2 చెప్తాయన్నమాట. మనం బాగున్నామా చెడ్డ ఉన్నామా అని ఈ 2 మొట్టమొదటి సూచికలు చెప్పేస్తాయి. వాకిలి చూస్తే ఇల్లు సంగతి తెలుస్తారని సామర్థ్య ప్రకారంగా మీ పర్ క్యాపిటా, మీ యొక్క పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ అంటే మీరు ప్రోగ్రెస్ పాత్రలో ఉన్నారా వేరేగా ఉన్నారా అనేది చెప్పేస్తాయి. ఆ రెండింటి విషయంలో మనం ఎక్కడో ఉన్నటువంటి మనం బ్రహ్మాండంగా పురోగమించిపోయినాం. ఎంత దూరం పురోగమించినామంటే మనకంటే చాలా ముందే సెటిల్డ్గా ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ లాంటి ఉద్దండులైనటువంటి రాష్ట్రాలు, ఎప్పటి నుంచో రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాల కంటే ఎంతో ముందుకు మనం వెళ్ళిపోయినాం. చాలా ముందుకు వెళ్ళిపోయినాం. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇది ఎవరొకరో చేస్తే కాలేదు, మనందరి సమిష్టి కృషి వల్ల ఇది సాధ్యమైంది. ఇంతతోనే మనం పొంగిపోయి ఇంకేం చేయాల్సింది లేదనుకుంటే చాలా పెద్ద తప్పు అవుతుంది. చాలా పేదరికం ఉంది సమాజంలో. తరతరాలుగా అణచివేయబడుతున్న దళిత జాతి ఉంది. ఎన్నో బాధల్లో ఉన్నటువంటి మన గిరిజన జాతి ఉంది. అట్లాగే మన వెనుకబడిన కులాలలో కూడా చాలామంది నిరుపేదలు ఉన్నారు. మనం కొన్ని చేసుకొచ్చాం, కొన్ని కార్యక్రమాలు, ఒక మత్స్యకారులకు కానీ, గొర్రెల పెంపకందారులకు కానీ రకరకాల కొన్ని చేసుకున్నాం. కానీ జరగవలసింది ఇంకా చాలా ఉంది. డెఫినెట్గా ఇదే పట్టుదల, ఇదే కృషి,
ఇదే పద్ధతిలో ఒక త్రాటి మీద నడిచి మనం ముందుకు పోయి మన సోదరులుగా ఉన్నటువంటి దళిత బిడ్డలను, గిరిజన బిడ్డలను, వెనుకబడిన తరగతిలో ఉన్నటువంటి అత్యంత నిరుపేదలను, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నిరుపేదలను, వాళ్ళను అందరినీ కూడా ఒక సమాన స్థాయికి తెచ్చే లెవెల్కు మనం తీసుకొని పోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. రాబోయే రోజులలో ఈ ఎన్నికల తర్వాత డెఫినెట్గా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ప్రతి తాలూకాలో ఇక్కడికక్కడనే వచ్చే విధంగా చాలా పెద్ద ఎత్తున మన కార్యక్రమాన్ని తీసుకోబోతాం. హైలీ ప్రోగ్రెసివ్ స్టేట్ కింద ముందుకు పోతాం. చాలా కొత్త కార్యక్రమాలు ఉన్నవి, చాలా కొత్త ప్లానింగ్ ఉంది. ఇప్పుడు ఒక బేస్, ఎందుకంటే మనకు చాలా చాలా సమస్యలు ఉండేవి. తాగునీళ్ళకు సమస్య, కరెంటుకు సమస్య, సాగునీళ్ళకు సమస్య, పంటలు పండేటివి కాదు, ప్రజలు వలసపోయే పరిస్థితి. వాటన్నిటిని కూడా ఈ 9 ఏళ్లలో మనం అధిగమించినాం. రాబోయే రోజులలో ఇప్పుడు ఒక పద్ధతికి వచ్చినాం, ఒక స్థిరపడ్డాం, బడ్జెట్ బాగుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది. కాబట్టి ఈ పటిష్టపరుచుకున్న ఈ పునాదిగా భవిష్యత్తు కోసం బ్రహ్మాండంగా మనందరం పురోగమించాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా మీరందరూ కూడా మరింత కష్టపడి మన రాష్ట్రంలో ఉండే పేదరికాన్ని పూర్తిగా తరిమివేయడానికి, దేశానికే తలమానికంగా అగ్రభాగాన మన రాష్ట్రం ఉండేదానికి మీరు కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. ఈ పోడు భూముల పంపిణీ ఏదైతే 24వ తేదీ నుంచి ఉందో దాన్ని ఇక్కడ బ్రహ్మాండంగా నిర్వహించేటువంటి పరిస్థితి చాలా చక్కగా నాకు ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, అంత రెడీగా ఉన్నాం మేమని చెప్పి అన్నీ కూడా వాళ్ళకి అందజేయాలా. అందజేయడానికంటే ముఖ్యం ఏంటంటే వాళ్ళకి ఈ సీజన్ నుంచే వాళ్ళకు కూడా రైతు బంధు అందించే ఆలోచనలు ప్రభుత్వం ఉంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాలు తెరిపించి ఐఎఫ్సిఎస్ కోడ్ కూడా పంపించినట్టయితే ఈ సీజన్ నుంచే వాళ్ళకి రైతు బంధు కూడా అందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మానవీయ కోణంలో మనం తీసుకున్నటువంటి మంచి కార్యక్రమాలను బ్రహ్మాండంగా అందించగలిగినాం. ఇలా పల్లెలలో ఒంటరి మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులు ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి అనేక వినూత్నమైన పథకాలు, సంక్షేమం గురించి మనం తీసుకున్నాం. అందులో డౌట్ కూడా లేదు. ఇటీవల కాలంలో నేను మహారాష్ట్రకు పోతే మీ దగ్గర ఇట్లుందా, ఇట్లా జరుగుతుందా, ఇట్లా జరగగలుగుతుందా అనే అనుమానాలు వెలిగిస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా మాకు కూడా తెలంగాణ మోడల్ కావాలని కోరుతా ఉన్నారు. ఆ తెలంగాణ మోడల్ అనే పేరు భారతదేశం అంతా మారుమవుతుందంటే డెఫినెట్గా అందుకు కారణభూతులు మీరే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చక్కగా సమన్వయపరుచుకున్న ప్రజాప్రతినిధులు, చాలా చక్కగా బ్రహ్మాండంగా కమిట్మెంట్తో పనిచేసినటువంటి మా ఉద్యోగులు అందరి కృషే ఇది కారణమైంది. మీ అందరికి కూడా మరొకసారి నూతన కలెక్టరేటు, దశాబ్ది మరియు ఈ సాధించిన విజయాలకు మీరందరూ భాగస్వాములు. కాబట్టి హృదయపూర్వకంగా ప్రజల పక్షాన, నా పక్షాన మరొకసారి మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నాను.
If every bottle of wine is champagne, then there is no champagne. Can you differentiate between the Islamic Republic of Afghanistan and Islamic Emirate of Afghanistan? Do you think GST as a tax in our country has been a successful step? May I come in, sir? Yes, please. Good afternoon, sir. Good afternoon, ma'am. Good afternoon. Please take your seat. Thank you, sir. You're Uma. Yes, sir. Okay, Uma, then take this conversation as a light conversation. We are not here to interrogate you, right? And introduce yourself. Sir, my name is Uma Harati. I am a native of Nalgonda district in Telangana. I've done my BTech in Civil Engineering from IIT Hyderabad. I graduated in 2017. My interests include practicing yoga and cooking. This is my third attempt at the Civil Services examination and my very first interview. So, Uma, you have done Civil Engineering from IIT? Yes, sir. IIT Hyderabad? Yes, sir. IIT Hyderabad is a newer IIT? Yes, sir. It is a newer IIT. So, when we talk about these newer IITs, the established IITs believe that these IITs are piggy riding the kind of goodwill they created. They worked for decades to create a brand, and now new IITs are mushrooming, and they are piggy riding the very same hard work which these bigger IITs put in. Agree? No, sir. To me, education in IIT is about quality coursework and great campus experience. If we are able to provide that to a large number of students by creating more IITs, we should go ahead. It has nothing to do with the brand equity? Then why don't we call it NITs? We can have as many NITs as possible. Why are we calling these IITs? Avatar: The Way of Water is streaming June 7th on Disney Plus Hotstar. This family is our fortress. Relive the adventure of a lifetime and experience the Academy Award-winning phenomenon again and again on Disney Plus Hotstar. Outstanding. I see you. Avatar: The Way of Water, streaming June 7th on Disney Plus Hotstar. Yes, sir. There is also value for the brand IIT. So the problem comes is when we cannot provide infrastructure for the newer IITs on par with the older IITs. So even as we focus on creating newer IITs, we could also try to upgrade the status of some existing universities into IITs so that infrastructural problems would be reduced. If all engineering colleges gonna become IITs, then no IITs will be left. If every bottle of wine is champagne, then there is no champagne. Sir, if every college in India becomes an IIT, then it's a very good thing, I believe, sir. Anyways, you have taken civil engineering, right? And you have also taken geography. Yes. Both includes the concept of surveying, right? Yes, sir. Tell me how a civil engineering survey is different from a cartographic survey. Sorry, sir, my knowledge in this area is little less at the moment. You did surveying in your great IIT or not? Yes, sir, I did. Tell me how long is the chain? How long is it? Chain. You did the chaining, right? Yes, sir, I have. Yes. But sorry, sir, I'm unable to recollect the length. You have seen the chain or not? Yes, sir, I have. And you didn't notice how long it is? I must have noticed back then, how sir. Apart are their rings? No, sir, I am unable You cannot to discuss surveying here? No, sir, I cannot. Good. So I believe, can I go back to that question that IITs are diluting the brand IIT? New IITs? Or yes, it's sir. just you, the victim, not the IIT? If I have to say, it would just be me, because it's been a while since I graduated and I think I have to go up and brush up on my concepts. Problem. You're coming from Telangana, and you mentioned, you also, I saw an interesting thing that you mentioned that you like cooking. Whenever a women candidate say I like cooking, it's like a prisoner saying that I like being shackled. Why didn't you think of something new? Every woman is cooking. Get off. Yes, sir. I agree that for most women in India, cooking is a responsibility that they cannot escape from. But in my case, it's been an area of pure interest.
How pure was this interest? Tell me why you are saying that you are different from all 50% population of this country? Yes, sir. Sir, growing up, I always loved food, and then, as my mother would say, I loved it a little too much. So this is what got me curious towards cooking, and I started cooking at a very young age. And my parents encouraged me because I was interested in it, not from the point of view that I should be learning cooking per se. Now, you've also mentioned that you are into different Indian cuisines. If we go by the frying oil, say in north and in the south, how is it different, and what is the chemistry and the cookery behind South Indian cuisine being different from the North Indian in terms of cooking oil? Sir, if we look at the cooking oils in South India, we primarily use peanut oil and coconut oil in the extreme south. In the northern India, I have noticed a usage of mustard oil, and that aside, I think these days usage of refined oil is prevalent across the country. But you just give me the facts. What is the cooking science behind it? How will it affect the food of North India, making it different from the South Indian food? Sir, in terms of the oil, sir? Yes. Is it the same, frying in the coconut oil and frying in the mustard oil, or there's a difference? Sir, there would be a difference in taste, but frying in refined oil would be different from frying in unrefined oil. Generally, deep frying in unrefined oils is not suggested because the unrefined oil disintegrates at such high temperatures, and cooking in deep frying in refined oils is considered not so unhealthy. Anyways, thank you. So, she's a student of geography, right? And your area of interest is totally related to geography. That is what exploration, why and how of Indian cooking, right? And the cooking with that. Starting with what? Sarva Pindi, right? The very famous Telangana dish, every day almost we enjoy. It's also called Gini Appa. Thank you for letting me know, sir. So my question is, what when you the constituent material, most important material of Gini Appa or Sarva Pindi is what? Rice powder. You are a student of geography. We have two types of rice. One is called dry rice and second is called wet rice. Out of this, which rice is being used to prepare Sarva Pindi? Okay, sir. Our breakfast, what actually dish almost every day. Yes. Sir, could I make an educated guess on this? Yes, you can easily you can make a guess. I have used what intentionally use what? Rice powder. I can use rice flour, but I have used what? Rice powder, only giving indication. Yes, please. Yes, sir, I think it is dry variety of rice. Yes. In area, there is no question of cultivation of wet rice. That is drought prone area. And only by what? Look, dry rice, you can get the best what? Powder. But I am non-vegetarian. So my introduction must be extended to what? Goli chena ana masam. Right? Yes, sir. Goli chena masam. Look, Goli chena masam, we use what? Mutton. Right? And that is supplied locally by goats. There are a variety of goats in India. What particular variety of goat? Available in Telangana, Nalgonda district, right? And other districts too, which are used purposely for Goli chena members. Sorry, sir, I'm not aware of the name of the goat variety. I don't know. The tallest, one of the tallest goat you will see, that is in what? Telangana. Oh, right? Okay, sir. And that's very hard. And because of this, we take much more time for what? Actually frying what? Goli chena in Telugu is what? Frying. Fry, as you know. Okay, but another very important question. Considering what? Sarva Pindi and Goli chena masam, what is the crop pattern? What is the crop pattern of Telangana state in particular? Look, Pendi or what? Gini Appa, we serve with pickles, we serve with chana dal, right? That is chicken peas. So what are the actually crop pattern in Telangana? Sir, currently if we look at the cropping pattern of Telangana, it consists of rice and some other... You give the number, you are a student of geography, you discuss
look crop pattern with crop combination. Which is number one? That should not be rice at least. Yes, please. Yes, sir. It should not be rice, but at the moment, rice has a very significant share in Telangana. Good. Besides, there is also different types of millets that are grown, which are What more. type of millets? You must name the millet. Sir, we have ragi, we have jowar, we have bajra. Yes. We also, yes, sir. We also have. My next question is what? This is because Telangana is what drought-prone area, and that is because of geographically it lies in the rain shadow belt of Western Ghat and Eastern Ghats, right? And to some extent, the continentality is very important. Suppose you are actually a DM of Nagga Reddy, actually Nalkonda, right? Mahbub Nagar, better to consider Mahbub Nagar district. How you use, look actually dryland farming technology which we have imported from Israel to increase the production productivity with diversification of agriculture in Mahbub Nagar district. Sir, if we want to improve the agriculture of Mahbub Nagar using the dryland farming techniques, then we would have to start with the cropping, the choice of crops itself. Good. So currently, again, there is large reliance on rice. It could be replaced or at least diversified with use of millets, which are today having good prices. Second point. This is what actually crop management. Next point. How you do water management? Yes, sir. Secondly, the focus should be on micro irrigation techniques, increasing the coverage of. One of the micro irrigation latest technology imported from Brazil is what? Bicycle irrigation. You know bicycle irrigation? Laser guided. Third, how you do soil management? Sir, because it's a semi-arid region, in order to prevent moisture loss, we could go for mulching and other techniques on the surface of the soil. How you do land management? Because the area is not totally plain, that is undulating. So how you do land management? Sorry, sir, I'm unable to answer that. Leveling. Okay. Thank you. Thank you, sir. Uma, can you differentiate between the Islamic Republic of Afghanistan and Islamic Emirate of Afghanistan? Sir, could I make an educated guess, sir? Sir, the Islamic Republic of Afghanistan would be a republic, in the sense the head of the state would be directly or indirectly elected by the people. So the ousted regime was Islamic Republic? Yes, sir. On the other hand, the new regime, which would not have any such provision for election of the head of the state. Taliban calls itself the Islamic Emirate of Afghanistan. Now, Taliban is trying to impose Sharia in Afghanistan. So, Taliban is now in power in Afghanistan. So, is there anything per se wrong with Taliban implementing Sharia or saying that women should not work or work under Islamic laws only? So, is there anything wrong? Like, it's their country, they are free to decide how they want to run it. The rule that they want to establish is undemocratic, as well as they're violating. But undemocratic by what standards? Whose standards? Their own standards when we compare it with the earlier regime. That was very bad. Like, it is Taliban 2.0. Yes, sir. They are supposed to be more reformed, more benevolent. Sir, if they turn out to be that, it's a good thing, sir. But so far, we know that they say one thing and do another thing on the ground. And they have clearly said that women can have rights, but within the framework of Sharia law. And we also know that they have a very rigid and extremist interpretation of the law. Right. And what are India's options if we consider Afghanistan? India has not been dealing with or engaging with Taliban. So, India is now no more than a spectator. Sir, true, the current situation presents a very difficult position for India. But India does have multiple options. One is to continue to back the erstwhile regime, but that may not be the best. Like a pack of cards. Yes, sir. So that would not be in our interest. And second is that we could perhaps support the national forces, Afghan national forces, go a step ahead and support them militarily. But again, this would make us a target and make us directly involved in the position, in the situation. And thirdly, I think more feasible is to open communication with the Taliban and extract security guarantees, perhaps in return for
us recognizing them or future developmental assistance. Okay. Which are the members of Troika Plus as far as Afghanistan is concerned? Sir, I believe it's Russia, Pakistan, and United States of America. Okay, only these three. Then it should be Troika, not Troika Plus. Fine. You come from Telangana, and in Telangana there was a famous encounter or infamous encounter, as how you see it. There was widespread public support for it because the police had killed criminals who were accused of a very heinous crime. So, do you think it is right for the police to maybe take law into their hands and finish off hardened criminals rather than letting them go through the process of justice, which is long delayed at times, and they can also go away scot-free? Sir, the incident was unfortunate and the public outcry against it was justified. But police action through shootouts is unjustified. First, as you have already mentioned, it is equal to taking law into the hands, which is illegal. And secondly, it does not address the root cause of the problem. But there was widespread public support. Yes, sir. So the public support could be interpreted as a cry for quick and certain justice, and that is what we should be working Don't you think at. that is what democracy is all about? Public support. Sir, but democracy is also about following the rule of law and upholding human rights in every condition. Right.